బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఇక జూన్ నుంచి ఆయన ప్రజల్లోకి వచ్చేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. జగన్ హయాంలో జరిగిన విషయాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఆయన ఈ పాదయాత్ర చేస్తున్నట్లుగా వెల్లడించారు. మొత్తానికైతే జగన్ కోటరీని టార్గెట్ గా చేస్తూ ఆయన ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లుగా ఆయన సన్నిహితులు అయితే చెబుతున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి ఇప్పటి వరకు కూడా జగన్ పాలన వరకు ఆ కుటుంబానికి అత్యంత విశ్వసనీయుడు అయిన చాణక్యుడిగా పేరొందిన విజయసాయిరెడ్డి ఇప్పుడు జగన్తో పాటు బయటికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. జగన్తో పాటు జైలు గోడల మధ్య కష్టాలు పంచుకున్న ఆయన పార్టీలో నెంబర్ 2గా చక్రం తిప్పారు. అప్పట్లో విడదీయలేని బంధంగా కనిపించింది జగన్ విజయసాయిరెడ్డి జంట. మరి ఇప్పుడు వారి మధ్య విభేదాలు వచ్చాయి, యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. రాజ్యసభకు పార్టీకి రాజీనామా చేసిన సాయిరెడ్డి ఇప్పుడు జగన్పై నేరుగా విమర్శనాస్త్రాలు సంధిస్తూ జూన్ నుంచి పాదయాత్రకు సిద్ధమవుతున్నట్లుగా ఏపీ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించారు. విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడడానికి ప్రధాన కారణం జగన్ చుట్టూ ఉన్న కోటరీ అని ఆయన బహిరంగంగానే చెబుతున్నారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ అంతర్గత వర్గంలో మార్పులు వచ్చాయి. సజ్జల రామకృష్ణారెడ్డి వంటి నేతలు ప్రభావం పెరగడంతో విజయసాయిరెడ్డి ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. ఇక గత 3.5 ఏళ్లుగా తాను అవమానాలు భరించాను అని జగన్ తనను నమ్మడం లేదు అని విజయసాయిరెడ్డి వాపోయారు. తనను బ్యాక్ స్టాప్గా జగన్ భావించేలా ఆ కోటరి కుట్ర పన్నింది అని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. మరోవైపు విజయసాయిరెడ్డి కూడా ప్రతిపక్ష నేతలతో రహస్య భేటీ అయ్యారు అని, ఇది నమ్మక ద్రోహము అని జగన్కు సంబంధించి అనుకూలంగా ఉన్న వారందరూ కూడా విమర్శించారు. ఆ అగాధాన్ని మరింత పెంచింది వారిద్దరి మధ్య గ్యాప్. ఇక వైసీపీ పాలనలో జరిగినట్టుగా ఆరోపిస్తున్న 3,500 కోట్ల మద్యం కుంభకోణం ఇప్పుడు ఇద్దరు నేతల మధ్య చిచ్చు పెట్టింది. ఇటీవల హైదరాబాద్లో ఈడీ అధికారుల ముందు హాజరైన విజయసాయిరెడ్డి మద్యం పాలసీ నిర్ణయాల్లో తన పాత్ర లేదు అని స్పష్టం చేశారు. తనకేమీ తెలియదు అని చెప్పడం ద్వారా ఆయన తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేశారు. లిక్కర్ స్కామ్లో జగన్కు తెలియకుండా ఏమీ జరగలేదు అని ఓవైపు, ఆయనకు ఏమీ తెలియదు అని మరోవైపు ఆయన ఇస్తున్న స్టేట్మెంట్లో తనదైన వ్యూహం కనిపిస్తున్నట్లుగా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. రాజకీయాల నుండి విరమిస్తున్నట్లుగా గతంలో ప్రకటించిన సాయిరెడ్డి ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. తాను ఖచ్చితంగా పొలిటికల్ రీ ఎంట్రీ ఇస్తాను అని కుండ బద్దలు కొట్టేశారు. జూన్ నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర ఉంటుంది అనే వార్తలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ యాత్ర ద్వారా తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను ప్రజల ముందు తిప్పికొట్టడంతో పాటు తన రాజకీయాన్ని బలంగా నిరూపించుకునేందుకు ఆయన ఈ ప్రయత్నం చేస్తున్నట్లుగా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ పాదయాత్రలో ప్రజల స్పందనను బట్టి ఆయన బీజేపీలో చేరడమా లేదా తనకంటూ ఒక కొత్త రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకోవడమా అనే ప్రచారం జరుగుతుంది. ఇక ఢిల్లీ స్థాయిలో బీజేపీ పెద్దలతో ఆయనకున్న సంబంధాలు కాషాయం వైపు నడిపిస్తాయనే వాదన కూడా బలంగా ఉంది. కోటరీని వదిలించుకోకపోతే జగన్ భవిష్యత్తు లేదు అని సాయిరెడ్డి చేసిన హెచ్చరిక ఇప్పుడు వైసీపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. జగన్ ఎంతటి పోరాట యోధుడైనా తన కుడి భుజం లాంటి వ్యక్తి ఇప్పుడు ప్రత్యర్థిగా మారడం జగన్కు రాజకీయంగా పెద్ద దెబ్బ అని విశ్లేషకులు భావిస్తున్నారు. పాదయాత్ర తర్వాత ఏపీ రాజకీయాల్లో విజయరెడ్డి ఎవరి వైపు నిలుస్తారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. మొత్తానికైతే ఇప్పుడు విజయసాయిరెడ్డి పాదయాత్ర చేస్తాను అంటూ వచ్చిన వార్తలైతే సంచలనంగా మారాయి. మొత్తానికైతే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి తాను బయటపడేందుకు కూడా బీజేపీతో చేతులు కలపాలి అనే ఉద్దేశంతోనే ఇటువంటి ఆరోపణలు జగన్ మీద చేయడానికి ఆయన పాదయాత్ర మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆయన బీజేపీ గూటికి చేరతారు. ఇక కేసుల నుంచి బయటపడడానికి ఈజీగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా పలు విశ్లేషకులు అయితే చెబుతున్నారు. మరొక వైపు విజయసాయిరెడ్డి తన అనుకూలంగా ఉన్న వారితో కొన్ని రకాల వ్యాఖ్యలు చేస్తున్నారట. ఇక జగనే సీఎం అయితే లేదు కానీ నేనెందుకు సీఎం అవ్వను, అసలు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేనే సీఎం అవుతాను అంటూ కూడా ఆయన కొన్నిసార్లు మాట్లాడినట్టుగా కూడా కొన్ని కథనాలు అయితే వస్తున్నాయి. మొత్తానికైతే మరి విజయసాయిరెడ్డి ఏం చేయబోతున్నారు, మరి జగన్కి థ్రెట్గా మారబోతున్నారా, లేదు అంటే ప్రజల్లోకి వెళ్తాను అని చెప్పి ఒక భయపెట్టి ఆ తర్వాత సైలెంట్ అవుతారా అనేది కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.